నేను ఈ సినిమాల్లో పనిచేశానా, సినిమా నటులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నానా, నాకు వేషం ఇవ్వండి అని కానీ, నా చేత పాట రాయించుకోండి అని కానీ, నా పెళ్ళాం చేత డాన్స్ ఆడించమని కానీ, నా కూతురు చేత ఇంకేదో ఎప్పుడు నన్ను సినిమాల్లో వేయమని నలుగురు అడిగారు. వంక పెట్టి నాకు ట్రైనింగ్ ఇచ్చేవాడికి రోజు కాదు వారానికి ఒకసారి బీరు పోయించి బిర్యానీ పెట్టించి విఏకే రంగారావు డాన్స్ పనికిరాడు అని చెప్పించాను. నాకు ఆ శ్రద్ధ సినిమాలో తెర మీద కనపడాలి, అది లేదు, ఆసక్తి లేదు. ఒక సినిమాలో కనపడ్డాను. దానికి కారణం ఈ ఊళ్ళో ఇప్పుడు ఉన్న ఎం కొండలరెడ్డి గారు. వీలునామా అన్న సినిమా తీస్తున్నారు. దానికి డైరెక్టర్ కె హేమాంబర్ధర్రావు. అందరూ నాకు ఇష్టమైన వాళ్ళే దానికి పనిచేస్తున్నారు. మీరు ఈ వేషం వెయ్యాలి. ఏమిటి ఆ వేషం? నైట్ క్లబ్లో అనౌన్సరు, గీతాంజలి నాట్యం చేసే క్యాబరే డాన్సర్, మీరు వచ్చి అనౌన్స్ చెయ్యాలి. సరే, నేనే బట్టలు కుట్టించుకున్నాను నాకు సరిపడా. నేనే వెళ్ళి ఇంగ్లీష్లో ఎంత 35 సెకండ్స్ ఉంటుంది నేనే చెప్పాను. బాగుంది, ఎంత డబ్బు ఇమ్మంటారు, సినిమాకి ఒకసారి పిలవండి. అయిపోయిందా? అది డాన్స్ పిక్చరైజేషన్ ఇది కదా, డైరెక్ట్ మైక్ ఉండదు, ప్లేబ్యాక్ మెషినే ఉంటుంది. కాబట్టి నేను చెప్పింది రికార్డు కాలేదు. నేను బొబ్బిల్లో ఉండగా దాన్ని రికార్డింగ్ చేశారు. నాకు వాయిస్ ఏమో హేమాంబర్ధర్రావు గారు చెప్పారు, డైరెక్టర్. ఆ మాటలు లిప్ బట్టి వాళ్ళు కనుక్కున్నారా లేదో నాకు తెలియదు, చెప్పారు, నేను చూశాను. వీలునామా ఇప్పుడు దొరకదు ఆ సినిమా. 35 సెకండ్స్ ఉంది, ఇంకెప్పుడు మళ్ళీ కనపడలా తెర మీద. అది కూడా ఆ సినిమా అంటే నాకు ఏమిటో ఇష్టం కలిగింది. కొండలరెడ్డి గారి వలన, హేమాంబర్ధర్రావు వలన. అది మీ సమీక్షల్ని తప్పుపట్టి మీరు తప్పు చేశారు అని ఎవరన్నా అనిపించారా మీతో? తప్పు చేశారు అంటే నేను రాసిన దాంట్లో దోషం. వార్తలో నేను 125, 126 వారాలు రాశాను. నేను వ్రాసిన దాంట్లో తప్పు ఉంటే ఏదో కొండు భట్ల అంటే కాదు, ఇంకేదో భట్ల అని దిద్దుబాటు వస్తే మొట్టమొదట నాకు అందిన వాటికి అందులో నా అడ్రస్ ఇచ్చేవాళ్ళం. అందిన వాళ్ళకి ఈరోజు ఆ రోజుల్లో ఇవి లేవు కదా, సెల్ ఫోన్స్ లేవు కదా. ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తాను, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను. తప్పు వస్తే ఈ తప్పు విషయం మీరు అతని దృష్టికి తీసుకురండి అని చెప్తాను. ఆ ఎడిటర్ ఎవ్వరు ఒక్కరు వెయ్యరు. ఈ ఆలాపన రాస్తున్న రోజులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి 25 రూపాయలు మనీ ఆర్డర్ చేసేవాడిని. వాళ్ళ పేరు మొట్టమొదటి వచ్చింది, ఇది తక్కిన వాళ్ళు రాశారు. ఈ 25 రూపాయలు మొట్టమొదట. ఇప్పుడు ఈ 25 రూపాయలు అతను మేడ కట్టుకోడు. ఓ ఫ్రెండ్ని పిలిచి 2 బిస్కెట్లు తింటాడు, టీ తాగుతాడు. నేను తప్పు పట్టిన దాన్ని బట్టి రంగారావు 25 రూపాయలు పంపాడు. ఆ పేరు నాకు గుర్తుంటుంది అతనికి. మీకేమో నన్ను కూడా తప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు, మీకు కరెక్షన్ ఉపయోగపడుతుంది. అది లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఆ తప్పు పట్టిన వాడు తిట్టినా కూడా దానివల్ల నాకు మేలు జరుగుతుంది కదా. అదే నేను అనేది. నేను తెలుసు.